మరోవైపు రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కానీ బంధువులు ఎవ్వరూ అక్కడికి రాకపోవడంతో ఇంకా పోస్ట్ మార్టం స్టార్ట్ కాలేదు. అయితే షాబాద్ నుంచి ఉస్మానియాకి మృతదేహాల్ని తరలించారు. మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం మొదలయ్యే అవకాశాలున్నాయి. రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల మృతదేహాలు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాయి. బంధువులు ఎవరూ రాకపోవడంతో అక్కడ ఇంకా పోస్ట్ మార్టం స్టార్ట్ కాలేదు. కానీ కాసేపట్లోనే పోస్ట్ మార్టం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షాబాద్లో ఈ దారుణం జరిగింది. ఇవాళ ఉదయం అర్ధరాత్రి జరిగిన దారుణం ఇది. రాజ్ కుమార్ మొత్తం 6 ప్రాణాలు తీశాడు. బాలిక తల్లి, బాలిక నానమ్మతో పాటుగా తన భార్యని, 2 పిల్లల్ని కూడా దారుణంగా హతమార్చాడు. సో ఇప్పుడు తన భార్య, 2 పిల్లల మృతదేహాలు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాయి. కానీ బంధువులు ఎవరు ఇంకా అక్కడికి చేరుకోకపోవడంతో పోస్ట్ మార్టం స్టార్ట్ కాలేదు. మా ప్రతినిధి ప్రణీత లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్తో. ప్రణీత, సో పోస్ట్ మార్టం సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు డాక్టర్స్? అలాగే ఎవరైనా వచ్చారా రాజ్ కుమార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు? సో ఇప్పటివరకు అయితే ఉస్మానియా మార్చరీకి వాళ్ళు ఎవరు కూడా చేరుకోలేదు. సో అరౌండ్ 6:30 to 7 మధ్యలో రాజ్ కుమార్ వైఫ్తో పాటు 2 పిల్లల మృతదేహాలు ఉస్మానియా మార్చరీకి వచ్చాయి. సో ప్రజెంట్ మార్చరీ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్ కేసెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. కానీ ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడంతో ఇంకా పోస్ట్ మార్టం ప్రొసీజర్ని ఇక్కడ స్టార్ట్ చేయలేదంటూ వైద్యులు చెప్తున్నటువంటి వర్షన్. సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ నుండి సిగ్నేచర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టిన తర్వాతనే పోస్ట్ మార్టం ప్రొసీజర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మొత్తం 6 మృతదేహాల్లో 3 మృతదేహాలని, అంటే రాజ్ కుమార్ వైఫ్తో పాటు 2 పిల్లల మృతదేహాలను ఇక్కడ ఉస్మానియా మార్చరీకి తరలించగా, అటు విక్టిమ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, విక్టిమ్తో పాటు ఆమె తల్లి, ఆమె నానమ్మ మృతదేహాలని చేవెళ్ళ ఏరియా ఆసుపత్రికి అక్కడ తరలించారు. సో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కొనసాగుతుంది. సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి సిగ్నేచర్ పెడితేనే ఇక్కడ పోస్ట్ మార్టం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే రాజ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో దీంతో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్గా హోల్డ్లో పడిపోయింది. ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి.